చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకోండి. బాగా 2-3 టైమ్స్ వాష్ చేసి ఒక 1 అవర్ సోక్ చేసి పెట్టండి. దాంట్లో ఒక 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం పెరుగు, ఒక 3 to 5 స్పూన్స్ పెరుగు వేసి ఆ తర్వాత హాఫ్ లెమన్, ఒక 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం చిల్లీ పౌడర్, ఒక 1 స్పూన్ కారం, నేను ఇక్కడ ఒక 1.5 స్పూన్ బిర్యానీ మసాలా, ఒక 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. అలాగే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకుంటే చికెన్ బాగా సాఫ్ట్గా ఉంటుంది. నేను అలా మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని కుక్ చేసుకోవాలి. దానికోసం నేను ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం జీరా ఇంకా అన్ని స్పైసెస్ యాడ్ చేశాను. చెక్క, లవంగ, ఇలాచి అన్ని స్పైసెస్ యాడ్ చేసి కలిపెట్టుకొని ఒక 80 to 90% కుక్ చేసుకోవాలి రైస్ అంతా. నేను ఇక్కడ అన్ని స్పైసెస్ యాడ్ చేసి మనం తీసుకున్న క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువే తీసుకోవాలి వాటర్. చూసారా, ఆల్మోస్ట్ రైస్ అంతా కుక్ అయిపోయింది. ఒక 80 to 90% అట్లా చూసుకోండి. అట్లా బ్రేక్ అవుతే కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు వాటర్ ఇంకా ఉన్నాయి కదా, ఆ వాటర్ అంతా నేను సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్న వాటర్ కూడా అంతా పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, వాటర్ ఏం లేదు, మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా రైస్ కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కుక్ చేసుకోవాలి. దానికోసం పెనం పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్, ఒక 3 స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్నాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయకండి. చూసారా, ఆయిల్ బాగా పైకి తేలుతోంది. దాంట్లో ఉన్న కొంచెం వాటర్ కూడా ఇమర్కపోయి ఆయిల్ అంతా ఫ్లోట్ అయ్యేలా చూసుకోండి. ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయింది. మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను. చూసారా, బాగా కుక్ అయిపోయింది చికెన్ అంతా, ఆయిల్ అంతా బయటికి కనపడుతుంది. అలా కుక్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసి కుక్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లో ఫస్ట్ రైస్ వేసి, మనం కుక్ చేసుకున్న బాస్మతి రైస్ వేసి ఆ తర్వాత ఇంకో లేయర్ చికెన్ వేసుకోవాలి. ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్ వచ్చేటట్టు వేసుకోవాలి. అవి సాఫ్రాన్, కొంచెం కుంకుమ పువ్వు, దాంట్లో పాలు వేసి కలిపాను. అది ఒక 3 స్పూన్స్ వేసి కొంచెం పుదీనా కొత్తిమీర వేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి అట్లా 2 లేయర్స్ వేసి పైన మళ్ళీ రైస్ వచ్చేటట్టు వేసుకోవాలి. అలా వేసుకున్నాక మిగిలిన పుదీనా కొత్తిమీర కూడా వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి
మిగిలిన సాఫ్రాన్ మిల్క్ అంతా వేసేసి నేను ఆ సాఫ్రాన్ మిల్క్లో కొంచెం పసుపు యాడ్ చేశాను. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, మంచి కలర్ వస్తుంది బిర్యానీకి. అలాగే కొంచెం గరం మసాలా అలా పైన స్ప్రింకిల్ చేయండి. అలా స్ప్రింకిల్ చేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆన్ చేసి ఫస్ట్ చపాతీ పెనుము పెట్టుకోవాలి. ఇది ఒక 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫస్ట్ అట్లా తవా పెట్టి దానిపైన మనం వేసుకున్న చికెన్, రైస్ కడాయి పెట్టి చపాతీ పిండి ఉంటుంది కదా, ఆ చపాతీ పిండిని పక్క నుంచి కాలిపోకుండా మొత్తం సీల్ చేసేసేయాలి. గాలి పక్కకు పోకుండా ఓన్లీ లోపలంతా ఉడికితే చాలా బాగా ఉంటుంది. దమ్ బిర్యానీ అంటే ఇలాగే చేయాలి. అలా గాలి పక్కన పోకుండా అలా సీల్ చేసేసేయండి. లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ దమ్ చేసుకోవాలి. 30 మినిట్స్ అయిపోయాక ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసి, చాలా హాట్గా ఉంటుంది, ఆ డౌ తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి, చాలా హాట్గా ఉంటుంది. అలా అదంతా తీసేసి మీరు బిర్యానీ సర్వ్ చేసుకోవచ్చు. నేను రాయితా కూడా చేసేసాను. రాయితాలో కొంచెం పెరుగు, ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం సాల్ట్ వేసి తయారు చేసేయండి. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. నేను ఇదంతా సపరేట్ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇది హాట్గా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. బిర్యానీలోకి కీరా, ఆనియన్స్, లెమన్, రాయితా చాలా ఇంపార్టెంట్. దమ్ చేసుకునేటప్పుడు అవి కూడా ప్రిపేర్ చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.